బెట్టింగ్ యాప్స్ బెండు తీసేందుకు సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం. ఇకపై బెట్టింగ్ యాప్ నిర్వాహకుల అరాచకాలను అడ్డు వేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి తన మాటలను చేతల్లో చూపిస్తూ ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో బెట్టింగ్ యాప్స్ కేసు దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేశారు డీజీపీ జితేందర్. ఆన్లైన్ బెట్టింగ్ కేసులన్నీ సిట్కు బదిలీ చేశారు. సిఐడి డీజీ పర్యవేక్షణలో పని చేయనుంది ఈ సిట్. ఐజీ రమేష్ రెడ్డి, ఎస్పీలు సింధు శర్మ, వెంకటలక్ష్మి, ఏఎస్పీ చంద్రకాంత్, డీఎస్పీ శంకర్ ఉన్నారు సిట్లో. 3 నెలల్లో పూర్తి నివేదిక అందించాలని డీజీపీ ఆదేశాలిచ్చారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, ఇక బెట్టింగ్ రానా అందిస్తారు. రానా, ఇక బెట్టింగ్ యాప్కి సంబంధించినటువంటి ఈ కేసుకి సంబంధించి సిట్ తీసుకోవటం వల్ల ఈ కేసు మరింత వేగవంతం కానుందా? డెఫినెట్లీ సౌమ్య, ఎందుకంటే ఎప్పుడైతే ఈ బెట్టింగ్ యాప్స్ వ్యవహారం అనేది బయటకు వచ్చిన తర్వాత చాలామంది బాధితులు కంప్లైంట్లు ఇచ్చారు. దాంతోపాటు ఇప్పటికే టాలీవుడ్కి చెందినటువంటి వారు కానీ, బాలీవుడ్కి చెందినటువంటి వారి పైన కానీ, అలాగే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ పైన కానీ దాదాపు 25 మంది పైన కూడా కేసులు నమోదైనటువంటి నేపథ్యం కనబడుతుంది. ఇటు పంజాగుట్ట, ఇటు మియాపూర్ 2 పోలీస్ స్టేషన్లో కూడా పెద్ద ఎత్తున కేసులు నమోదైనటువంటి నేపథ్యం కనబడుతుంది. సో ఇప్పుడంతా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఆల్రెడీ ఒక సిట్టు బృందాన్ని కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆల్రెడీ డీజీపీ ఒక ఆదేశాలు కూడా ఇచ్చారు. ఏర్పడినటువంటి ఈ సిట్టు బృందం అయితే ఇవాళ సిఐడి ఆఫీస్లో సమావేశం కానున్నారు. సిఐడి చీఫ్ శిఖా గోయల్తో ఇవాళ ఈ 5 మంది బృందము సమావేశం అయ్యి ఇవాళ పూర్తి స్థాయి ఎఫ్ఐఆర్లతో పాటు అలాగే ఆల్రెడీ ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించిన నిర్వాహకులు కూడా కొంతమంది స్టేట్మెంట్లు ఇచ్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఆ స్టేట్మెంట్లో ఈ ఎఫ్ఐఆర్ కాపీలంతా కూడా పరిశీలన చేసి ఈ యొక్క కేసుల్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలని తరపు కూడా పూర్తిగా ఇవాళ చర్చించబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. కాసేపట్లో ఆ యొక్క మీటింగ్ అనేది స్టార్ట్ కాబోతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పటికే వీళ్ళపైన 318/4 అలాగే 112 రెడ్ విత్ 49 బిఎన్ఎస్ యాక్ట్ కింద 3/A అలాగే 4 తెలంగాణ స్టేట్ గేమింగ్ యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. అలాగే 66D ఐటీ యాక్ట్ కింద కూడా కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో చాలా మంది కూడా ఏ ఒక్కరు కూడా ఈ కేసు నుంచి కూడా తప్పించుకోకూడదు. దానితో పాటు పెద్ద ఎత్తున ఇన్ఫ్లుయెన్స్తో ఈ బెట్టింగ్ యాప్కి సంబంధించిన నిర్వాహకులు మీడియేటింగ్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరికి పెద్ద ఎత్తున కూడా అమౌంట్లు అనేది చెల్లించారు. దాంతోపాటు బ్యాంకర్స్తో పాటు ఆర్బీఐతో కూడా సమావేశం కావాలని కూడా సిఐడి వాళ్ళు ఆలోచిస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాని తగ్గట్టుగానే ఇప్పుడు సిట్టు బృందాన్ని కూడా ఆదేశాలు జారీ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే ఈ కేసులు ఇప్పటికే మనీ లాండరింగ్ పెద్ద ఎత్తున కూడా జరిగిందనేసి కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కేసులు ఎదుర్కొంటున్నటువంటి టాలీవుడ్కి సంబంధించినటువంటి వారు అలాగే బుల్లితెరకు సంబంధించిన వారు, యూట్యూబ్కి సంబంధించిన వారందరూ కూడా వాళ్ళ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్లు అవన్నీ కూడా ఇప్పటికే విచారణ సమయంలో తీసుకురమ్మన్నారు. కాబట్టి వాటినంతా కూడా పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలు అయితే తీసుకోబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే 90 రోజులు డెడ్ లైన్ అయితే పెట్టుకున్నారు సిట్ అధికారులు. అనేక కోణాల్లో కూడా విచారించాలని కూడా వారు భావిస్తున్నారు. అయితే సిట్టు వేసిన తర్వాత కొంతమంది యూట్యూబ్ సంబంధించిన వారు కానీ అలాగే టాలీవుడ్ సంబంధించిన వారు కానీ హైకోర్టుని అలాగే సుప్రీంకోర్టు తలుపులు తడుతున్నటువంటి నేపథ్యంగా పడుతుంది. ఈ కేసులో మా పైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా ముందస్తు అరెస్టు లేకుండా చూడాలంటూ కూడా వారు పిటిషన్లు కూడా వేసినటువంటి నేపథ్యం కూడా. అయితే కొంతమందికి హైకోర్టులో చుక్కెదిరైనటువంటి సంఘటన కూడా మనం చూసాము. అయితే కొంతమంది అయితే ఏకంగా దేశం విడిచి పారిపోయినటువంటి విషయం కూడా విదితమే. సో వీళ్ళందరినీ కూడా మరొకసారి నోటీసులు జారీ చేసి ఇప్పటికే విచారణకు పిలిపించాలని కూడా అధికారులు భావిస్తున్నారు. ఇప్పుడు సిట్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి మొత్తం ఈ ఇన్ఫ్లుయెన్సర్స్తో యాప్ నిర్వాహకులు చేసుకున్నటువంటి ఒప్పందాలు ఏ విధంగా ఉన్నాయి, దాంతోపాటు ఈ ఆన్లైన్ బెట్టింగ్ అనేది తెలంగాణ రాష్ట్రంలో 2017 నుంచి కూడా ఎప్పటి నుంచో ఇది నిషేధంలో ఉంది. సో నిషేధంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ యొక్క క్లాస్ వీళ్ళు చదివారా, చదివి వీళ్ళు సైన్ పెట్టారా, ఏంటి వీళ్ళు ఆర్థికంగా ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా జరిగాయన్న తరపున కూడా పూర్తి స్థాయిలో సిట్లో విచారణ అయితే జరగబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇప్పటివరకు ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ కొంతమందిని లిస్టులో తీసుకున్నారు. సో మరి బెట్టింగ్ యాప్లో ఇంకా చాలా మంది కూడా రాని వాళ్ళు ఉన్నారు. ఈ సిట్ ఏర్పాటైన తర్వాత ఇంకొంతమందిని బయటికి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఇప్పటికే చాలా వరకు కూడా ఏకంగా యువరాజ్ సింగ్ మీదే కేసు నమోదైనటువంటి పరిస్థితి. తర్వాత సల్మాన్ ఖాను ఇతర వ్యక్తులపైన కూడా కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో దాంతోపాటు టాలీవుడ్ సంబంధించిన దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ ఇలాంటి సెలబ్రిటీలు అందరిపైన కూడా కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పుడు ఈ సిట్టు బృందం ఎం రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు కాబట్టి ఇప్పటికే ఎస్పీలు సింధు శర్మ కానీ, వెంకటలక్ష్మి కానీ, అదనపు ఎస్పీలు చంద్రకాంత్ కానీ, శంకర్లు కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు సిఐడి ఆఫీస్కి చేరుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది.
సో గత 10 రోజుల నుంచి జరిగినటువంటి పరిణామాలు, దాంతోపాటు ఇప్పటి వరకు మియాపూర్ పోలీసులు కానీ పంజాగుట్ట పోలీసులు కానీ సేకరించినటువంటి వివరాలు, ఆల్రెడీ కొంతమంది విచారణకు హాజరయ్యాయి కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి అంశాలన్నీ కూడా ఇవాళ పరిశీలించబోతున్నారు. పరిశీలించిన తర్వాత ఈ కేసును ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, ఎందుకంటే చాలా వరకు కూడా ఈ ఆన్లైన్ బెట్టింగ్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో యాప్స్ ఈ దేశంలో లేనటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి కాబట్టి ఐపీ ఐడీలు ఎక్కడి నుంచి ఉన్నాయి, దాంతోపాటు ఎంతవరకు ఈ బెట్టింగ్ యాప్ సంబంధించిన నిర్వాహకులు ఎన్ని కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి అమౌంట్ ట్రాన్సాక్షన్ జరిగాయి ఏంటి అన్న దానిపై కూడా వాటి మూలాలపైన ఎక్కువగా దృష్టి పెట్టాలని దీంట్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా చూడాలి. ఈ 10 రోజుల్లోనే కొంచెం ఇంకా కొంతమందిని నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపించే అవకాశాలు ఉంటగా మనకు సమాచారం అందుతుంది. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.